సరే నేను ఏకీభవించకపోవడం తర్వాత విషయం. ఫస్ట్ ఒక చిన్న డౌట్ మాట్లాడతా. జగన్మోహన్ రెడ్డి వస్తే రాజశేఖర్ రెడ్డి వారసుడు కాదు, రాజారెడ్డి వారసుడిని ఎందుకు అంటున్నారు? రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కదా ఆయన. అతని స్వభావం అంతకు ముందే వాళ్ళ నాన్నగారే మొత్తుకుంటా ఉండేవాడు. ఏమని? వీడు చెబితే వింటలేదు, వచ్చి తలకాయ నొప్పి పెడుతున్నాడని. రాజశేఖర్ రెడ్డి గారు బై హిమ్సెల్ఫ్ అయితే అన్ని పొరపాట్లు అంతకుముందు 2004 నుంచి 2014 వరకు ఆ 2 పర్యాయాలు కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఆయన బ్రతికి ఉండగా అన్ని తప్పులు చేసేవాడు కాదు. ఇతను ఈటీవీకి పోటీగా ఒక ఛానల్ పెట్టుకోవాలి, ఈనాడు పేపర్కి వ్యతిరేకంగా ఇంకొక పేపర్ తెచ్చుకోవాలి అనే అభిప్రాయంతో వాళ్ళ తండ్రి గారిని ఒత్తిడి పెట్టి ఆ హిందూ ప్రాజెక్ట్స్కి లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఇప్పించడము, అట్లాగే కడపలో స్టీల్ ప్లాంట్కి అని చెప్పి భూమి ఇప్పించడము, అట్లాగే కడపలో ఒక ఎయిర్పోర్ట్కి భూములు ఇప్పించడము, ఇటువంటి పొరపాట్లు ఆయన రాజశేఖర్ రెడ్డి గారితో చేయించాడు ఆయన. ఓకే. రెండోది మనిషి స్పీడు, అది నా దగ్గర కాదు కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ఆత్మీయుల దగ్గరే కొంతగా బాధపడుతూ ఉండేవాడు.